కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా పునరుద్దరించాలన్న అంశంపై అధ్యయనం జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ సీబీఐ ఎందుకు స్పందించడం లేదో అనుమానంగా ఉందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని 15 రోజుల్లో దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దమవుతుందన్నారు. ఇరిగేషన్ పద్ధతిపై అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. 3 ఏళ్లలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి మునుగోడు, దేవరకొండలో 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. వేసవిలో జలాశయాల పూడికతీత పనుల కోసం వారం రోజుల్లో పాలసీ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం కొలాప్స్ గురించి ఏ విధంగా ముందుకు పోవాలో సీరియస్ గా ఆలోచన చేస్తున్నాం. మేము ఒక అంతర్జాతీయ సంస్థని ఇప్పుడు ఐఐటి ఢిల్లీతో ఒక జాయింట్ వెంచర్ వాళ్ళకి ఆ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజెస్ ని రివైవ్ అండ్ రిహాబిలిటేషన్ కి వీళ్ళని డిజైన్స్ తయారు చేయమని చెప్పినాం. సో కొద్దిగా స్లోగా అనిపించచ్చు కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తున్నాం. బికాస్ మేము ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదానికి రాష్ట్రం చాలా పెద్ద నష్టం జరిగింది. ఊహించలేని నష్టం అంటే అన్ని లక్షల కోట్లు హై కాస్ట్ బారోయింగ్స్, అంటే ఆ అమౌంట్ కూడా మనకి అప్పు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద తీసుకున్న అప్పుకి సంవత్సరానికి 10,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నాం. సో దాన్ని డెఫినెట్ గా ఏదో విధంగా ఏ విధంగా అయితే బెటర్ రివైవల్ రిహాబిలియేట్ చేయడానికి మేము కొన్ని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ తో వర్క్ చేస్తున్నాం. టెస్టింగ్ జరుగుతుంది. తప్పనిసరిగా విల్ టేక్ దట్ ఫార్వర్డ్.